ముందు టైర్ మీదకి వంగిపోయి మరీ వేగానికి వేగాన్ని నేర్పుతూ ఆ ఆవరణలో వాడు సైకిల్‌తో అంకెలన్నీ వేస్తున్నప్పుడు, నా నడకదారికి అడ్డు రావద్దంటూ అడ్డు తగిలానని, ఇప్పట్లో వగరెక్కలేని వయసే అయినా శక్తి కొద్దీ పొగరు చూపోటి విసిరి కూడా మొక్కలా వంగే పసితనం వల్ల మళ్ళీ వాడటువైపుకి రానప్పుడు, బాల్యం అంటే ఇంకా మురికి దాచుకోని నదీ ప్రవాహమేనన్న నమ్మకం కలుగుతుంది. ఆడుతూ పరిగెడుతూ పడిపోయి, రెక్కలు చాచిన పక్షిలా వాడు నేలని ఆకాశం చేసుకుని అంటుకుపోయి, అరెరే అంటూ రాబోయే స్నేహితుల కోసం తల పైకి లేపి చూస్తూ వెతుకుతూ మళ్ళీ మళ్ళీ వెనక్కి వాలి మూలుగుతున్నప్పుడు, కుటుంబమై, సంఘమై, సమాజమై ఎదిగే మూకుమ్మడి మనిషితనపు పెద్ద చెట్టు తాలూకు విత్తనమే కదా బాల్యం అంటే అనిపిస్తుంది. గాలి నేల మీద చేతులెగరేస్తూ, నేల గుండెల మీద పాదాల ప్రవాహమై పరవళ్లు తొక్కుతూ, ఇంకా అర్థాలుగా మారిన ఊహల్ని, శబ్దాలుగా ఎదగని పదాల్ని పెదాల మీద ఊరికే ఉయ్యాలూపుకుంటూ, ఆ పిల్ల అలా పనేమీ లేక అటూ ఇటూ తిరుగుతూ, నడకలాంటి గంతులేస్తున్నప్పుడు, ఇప్పటి ఈ ముచ్చట మరో 5, 6 ఏళ్ల పెద్దరికంతో పిచ్చితనమవుతుందని చెప్పే జ్ఞానపు ఊహల అయోమయంతో ముఖం మీదకి చిరునవ్వు చెమరుస్తుంది.